26 వచనాన్ని ధ్యానం చేస్తున్నాం మనం. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. ఈ మాటను మనము ధ్యానం చేస్తున్నాం. దేవుడు మనతో, ఇశ్రాయేలులతో, లోక నివాసులతో, మానవులందరితోటి మాట్లాడుచున్న మాట. ఈ మాట గురించి లేఖనాల్లో చాలా విషయాన్ని వ్రాసి ఉంచారు. ఎందుకు దేవుడు లోకాలను చూసి, మానవుని చూసి, మనుషులను చూసి నవ్వుతున్నాడో అన్న మాట, ఈ మాట లేఖనంలో చాలా సందర్భాల్లో 127 సార్లు ఈ మాట పదం వాడబడింది, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా. ఎందుకు దేవుడు నేను నవ్వుతాను, నేను నవ్వుతున్నాను, హేళన చేస్తాను, అపహాసం చేస్తాను నేను అంటున్నాడు దేవుడు. దేవుడు మానవుడు చూసి అపహాసం చేస్తే, హేళన చేస్తే, నవ్వుతూ ఉంటే మానవుడు ఎక్కడ ఉంటాడో, మన స్థితి ఏమిటి అన్న విషయాలు ఆలోచన చేస్తున్నాం మనం. లేఖనాల్లో ఏముందంటే, ఎందుకయ్యో నీవు నవ్వుతామని చూసి నవ్వటానికి కారణమేంటి? నువ్వు దేవుడు కదా, ప్రేమ గల్లవాడు కదా, దీవించేవాడు కదా, నీవు క్షమించే మనస్సు దేవుడు కదయ్యో, అంత గొప్ప దేవో, సృష్టికర్త దేవో, నీవే నవ్వితే మేమేమిటయ్యో? అసలు నవ్వటానికి కారణం ఏంటయ్యో? ఎందుకు మౌని నవ్వుతావయ్యా నువ్వంటే దేవుని సమాధానం ఒకటే చెప్పాడు రాత్రి. నా ప్రజలు నా పిల్లలు నేను గద్దించగా ఎవరు కూడా నా గద్దింపుకు లోబడిన వారు కాదు. నేను గద్దిస్తే నా గద్దింపుకు లోబడలేదు. ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి అనేక సార్లు వారు ఉప్పత్తు రాబోతుంది, శ్రమ రాబోతుంది, శోధన రాబోతుంది, జాగ్రత్త పడండి, గద్దించాను నేను. నా గద్దింపుకు లోబడిన వారు ఎవరు లేరు. అపాయం వస్తుంది అని చెప్పాను, అపాయం రాబోతుందని హెచ్చరించాను, కానీ ఎవరో అపాయం కొరకు సిద్ధపడిన వారుగా లేరు. నా మాటకు విలువనిచ్చి గౌరవించి నేను గద్దించినప్పుడు లోబడినటువంటి వారు ఎవరు లేరు. అందుకని అపాయం వచ్చింది. అపాయం వస్తే నేను వారి విషయంలో ఎవరు నా గద్దింపుకు లోబడలేదు, నా గద్దింపు విని మారలేదు, వారి విషయంలో నేను నవ్వుకుంటా ఉంటాను అని దేవుడు చెప్పాడు. రెండో విషయం, ఎందుకయ్యా నవ్వుతావు నువ్వు మమ్మల్ని చూసి? నువ్వు దేవుడు కదా అయ్యా, నేను మీ పిల్లలని, మేమందరూ నీ పిల్లలం కదా, దేవా నువ్వు మమ్మల్ని చూసి ఎందుకు నవ్వుతావా అయ్యా అంటే దేవుడు చెప్పాడు, నేను చాలా సందర్భాల్లో అపాయం రాబోతుంది, శోధన రాబోతుంది, సమస్య రాబోతుంది, ఉగ్రత రాబోతుంది, దేవుడి తీర్పు రాబోతుంది. నా పిల్లలారు మీరెవ్వరు కూడా నా తీర్పులో, ఆ ఉగ్రతలో, అపాయకర పరిస్థితుల్లో మీరెవరు పడకూడదు, జాగ్రత్తగా ఉండాలి, మీరు కాపాడబడాలి, మీరు జీవనకరంగా ఉండాలని రండి, లోకములో నుంచి, పాపములో నుంచి రండని నేను చాలాసార్లు మీ వద్దకు వచ్చి మిమ్మలను పిలిచాను. నేను మీరు ఎక్కడున్నారయ్యో? మీరు ఎక్కడ ఉన్నారంటే లోకంలో ఉన్నారు, ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తు జీవితాల్లో ఐగుప్తు బానిసత్వంగా ఉంటే, లోకంలో ఉంటే, లోకంలో బతుకుతూ ఉంటే రండి, నా సహవాసానికి రండి, నాతో కలిసి సహవాసం చేయటానికి దాని వల్ల రండి. ఆ సహవాసాన్ని, ఆ స్థానాన్ని వదిలేయండి, నాతో రండని అనేక సార్లు నేను మిమ్మలను నా సహవాసముకు రమ్మని పిలిచాను. కానీ ఎవరు నా మొర్ర, నా మాట ఆలకించిన వారు లేరు. అందరూ నేను పిలవగా వినిన వారు ఎవరు కూడా లేరు. నేను పిలిచా కదా, వినలేదు. నేను రమ్మన్నాను, రాలేదు. వారికి శోధన వచ్చింది, వారి మీదకి అపాయం వస్తే నేనేం చేస్తావు? అపాయం వస్తుంది కాబట్టి, అపాయాన్ని తప్పించుకోవాలి కాబట్టి రండి, నా సహవాసానికి రండి. నా సహవాసంలో ఉంటే అపాయం వస్తే అపాయము నిన్ను ఏమీ చేయదు. కాబట్టి నేను పిలుస్తూ ఉన్నా, నా పిలుపుకు లోబడండి, రండి అని చెప్పి పిలిచాను. కానీ
ఎవరు నా పిలుపుని అంగీకరించలేదు. అందుకని అపాయం వస్తే నా పిలుపుకి లోబడకుండా, నా మాటకు లోబడుకోకుండా నేను పిలుస్తూనే ఉన్నా కానీ, లోకంలోనే ఉంటే నేను పిలుస్తూనే ఉన్నా కానీ నా మాటను, నా స్వరాన్ని పెడచోలు పెట్టేసి ఎవరి సరసారంగా వారు జీవిస్తూ ఉంటే అపాయం వస్తే, అపాయం వారి మీద దిగుతున్నప్పుడు, లోకం మీద దిగుతున్నప్పుడు అపాయం వస్తే అప్పుడు నేను ఏమీ చేయలేను. అపాయం వచ్చయ్యా దేవా 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 అని ఏడుస్తూ ఉంటే నేను నవ్వుతూ ఉంటానని ఉదయకాలంలో దేవుడు మాట్లాడాడు. ఎందుకంటే నేను పిలుస్తున్న వయస్సు ఉండగానే, అందం ఉండగానే, ఐశ్వర్యం ఉండగానే, ధనం ఉండగానే, నా పిల్ల కాబట్టి మీరు ఎవరు నాశన కోపంలో నశించిపోకూడదు, ఇబ్బందిగా ఉండకూడదు, నాశనానికి పోకూడదు, అందరూ దేవునితో నాతో ఉండాలి, మీరు రండి నా సహవాసానికి రండి అని పిలిచాను నేను. ఎలా పిలిచావయ్యా అంటాడు. ఆయన అడిగితే చెప్పాడు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 13 చూద్దాం. ఇర్మియా 7 నేను మీతో మాట్లాడినను, ఎప్పుడంట నేను మీతో మాట్లాడాను పెందకడన లేచి, మీతో మాట్లాడాను నేను ఇంకా చీకటిగా పెందలకడే లేచాను. పెందలకడే ఉదయకాలంలోనే, సమయం ఉన్నప్పుడే, వయస్సు ఉన్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే, అన్ని అవయవాలు పనిచేస్తున్నప్పుడే నేను పెందలకడన లేచాను, మీతో మాట్లాడాను. రండి సహవాసం రండి. చీకట్లో ఉన్నవారులారు, లోకంలో ఉన్నవారులారు, వెలుగులోకి రండి, సహవాసం రండి, నా యొద్దకు రండి, మీరు కలిసి నా సహవాసంలో క్షేమంగా ఉందాం. రెండని నేను వెలుగులోకి, సహవాసంలోకి రెండని నేను పెందకడనే లేచి మీతో మాట్లాడుతున్నా కానీ మీరు వెనకయ్యు నిన్ను పిలిచినాను, నాకు సమాధానం లేదు. దగ్గర నుంచి నేను పిలుస్తూ ఉంటే వస్తామయ్యో, రామయ్యో, సమయం ఉందయ్యో, ఇంక కాలం ఉందయ్యో, మా అబ్బాయి పెళ్లి చేయాలయ్యా, మా అమ్మాయి పెళ్లి చేయాలయ్యా, నాకు ఇంక వయస్సు ఉందయ్యా, ఇంక ఎంజాయ్ చేయాలయ్యా అని సమాధానం వేయలేదు కదా. నేను పిలుస్తూ ఉంటే పెందలకడ లేచాను నేను. పెందలకడ లేచి పిలుస్తూ ఉంటే, పిలిచి కేక వేస్తూ ఉంటే మీరు ఎవరు సమాధానం చెప్పలేదు. మళ్ళీ చదువు పూర్తి చేయి. వినకయు మిమ్మల్ని పిలిచినాను, ఉత్తరమేకి ఉంటుంది. అమ్మ ఈ క్రియలన్నిటినీ ఇవన్నీ చేశారు కాబట్టి అపాయము మీ మీదకే రాబోతుంది. నేను పిలవగా ఎవడు వినలేదు. గ్రహించాలి. 2020 సంవత్సరాల నుంచి నేను పిలుస్తూనే ఉన్నా, 2000 సంవత్సరాలు పిలుస్తూనే ఉన్నా. ఇప్పుడు 2024 సంవత్సరానికి వచ్చా మనం. ఇప్పుడు పిలుస్తూనే ఉన్నాను. ఎన్నిసార్లు పిలుస్తున్నా, పుట్టినప్పుడు ఎక్కడ ఉండావో, పుట్టినప్పుడు ఎలాగుండావో ఇప్పుడు అలాగే ఉండవు. ఏం మార్పు వచ్చింది? పుట్టినప్పుడు ఎలాగుండావో ఇప్పుడు కూడా అలాగే ఉండవు. పుట్టినప్పుడు పద్మగానే ఉండవు, ఇప్పుడు పద్మగానే ఉన్నావు. మార్పేది ఊరికి అర్థం ఉంటాయి. మార్పేది ఏ మారింది? నీకు 100 ఏళ్ళు వస్తుంది, 70 ఏళ్ళు వేస్తుంది. పుట్టినప్పుడు ఎట్లుండావో ఇప్పుడు ఎట్లాగా ఉండవు. ఏ మారా నీ జీవితంలో? నిన్ను అనేకసారి పిలిచాను నేను. నా కుమారుడు, నా కుమార్తె, మార్పు చెందు. అపాయం రాబోతుంది, మార్పు చెందు. ఒకటి రాబోతుంది, మార్పు చెందు. ప్రళయం రాబోతుంది. యెహోవా దినం వస్తే, యెహోవా కోపం వస్తే దానికి తాళగలిగిన వాడు ఎవరు? తట్టుకోలేవు నీవు. కాబట్టి నువ్వేం చేయంటే నా పిలుపుకు లోబడి రమ్మని పిలిస్తే ఎవరన్నా విన్నారా? మారారా? ఏం మారారు చెప్పు. నేను మారారండి. నా వయసు 80 అయ్యా, నా వయసు 60 అయ్యా, నా వయసు 70 అయ్యా. ఈ వాక్యం విన్నానయ్యా, ఎంతో కలిసి వాక్యం వింటున్నాను, నీ స్వరం వింటున్నాను, నీ మాటలను, నీ మనసు అంతా మారిపోయింది, హృదయం అంతా మారిపోయింది అని చెప్పే మనుషుడు సాక్షి జీవితం నీకుందా? లేదు. మారవు కూడా. నీకు మారేది లేదు. కానీ బతుకో, మార్పే రాదు నీకు. అది వేసాను. నేను పిలిచాను, వినలేదు. కేక వేశాను, వినలేదు. పెందక లేచి కేక వేశాను. ఎవడు ప్రత్యుత్తరం ఇచ్చినవాడు, జవాబు ఇచ్చిన వారు లేరు. కాబట్టి మీకు అపాయం వస్తే, శోధన వస్తే, కష్టం వస్తే,
ఒకటి వస్తే అంత్యకాలంలో అపాయకరం దినములో ఉండామను అటు అపాయకరం దినములు మీకు సంభవిస్తే నేను మిమ్మల్ని చూసి నవ్వుతా, మిమ్మల్ని చూసి నవ్వుతాను. నేను ఎందుకు నవ్వుతాయా? ఎందుకు నవ్వుతావంటాను అంటే నేను పిలిచే కదా, నేను పుట్టించిన నేను పెంచాను, పెద్ద చేశాను, బలం ఇచ్చాను, వయసు ఇచ్చాను, భర్తనిచ్చాను, భార్యనిచ్చాను, డబ్బిచ్చాను, ఆస్తి అన్నీ ఇచ్చాను నీకు. మరి ఇంకా మారకపోకుండా నువ్వు విస్తారణ ఉంటే ఏంటి? నిజమా? ఎందుకు అలాగ ఉంటావు? నువ్వు అలా ఉండవు కాబట్టి నిన్నేమంటలా, నువ్వు వినలేదు కాబట్టి, నా మాట నీ వినకుండా ఉండవు కాబట్టి అపాయం వస్తే నీకు నీ కుటుంబంలోకి అపాయం వస్తే నిన్ను చూసి నవ్వుకుంటా ఉంటా. ఎందుకయ్యా అంటే నీవు నీ పిలవగా ఆలకించలేదు. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 11 చదువుదాం. జకర్యా 7:11 చదువుదాం. అయితే వారు నేను పిలుస్తూ ఉంటే, కేక వేస్తూ ఉంటే, క్షేమకాల కేక వేస్తూ ఉంటే, పిలుస్తూ ఉంటే, వయసు అయిపోతున్నా కానీ, జీవితం పాడైపోతున్నా కానీ, జీవితం కుళ్ళిపోతున్నా కానీ, నేను కేక వేస్తూ ఉంటే, పిలుస్తూ ఉంటే ఆలకించక మూర్ఖులై వినకుండా ఏం చేయట? చెవు మూసుకుని, అయ్యా ఇంతగా ఏంటి సోది ఏందయ్యా మాకు? ఈ సోది ఏంటి? ఈ ప్రార్థన ఏంటి? ఈ కేకలేంటి? ఈ వాక్యాలేంటి? ఇది నేను 100 సంవత్సరాల నుంచి ఇదే గోల, మారో 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 అంటున్నారు. ఏంటి సోది మాకని విసుక్కుంటున్నాడు తప్ప మానవుడు, విసుక్కున్నాడు తప్ప మానవుడు. నీకు ఇచ్చిన తరుణాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకొని నా దేవుడిని ప్రేమించాడు, దీవించాడు, నా కుటుంబాన్ని దీవిస్తున్నాడు. ఇది చాలిక లోకబద్ధిక పాపొద్దు, లోకంలో ఉన్నవి ఏవి నాకొద్దు, నా దేవుడు పిలుస్తున్నాడు, సేవకు రమ్మన్నాడు, విశ్వాసం రమ్మన్నాడు, దేవుని సహవాసానికి రమ్మంటున్నాడు. చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి రండి అని నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఇక నేను ప్రభు సన్నిధిలో ఉండాలి నేను అని ఆలకించకుండా దేవుడికి ఆకవేస్తూ ఉంటే, పిలుస్తూ ఉంటే తిని తాగి మత్తులైపోయి, అహంకారులైపోయి, మూర్ఖులైపోయి మూర్ఖంగా జీవిస్తూ ఉంటే చెవు మూసుకున్నానంట. చెవులు మరి చెవు మూసుకుంటే, చెవు మూసుకున్నావు, నీకు అపాయం వచ్చింది అని చెవులు మూసుకున్నాడు. బైబిల్ మాట ఉంది, నేను కళ్ళు మూసుకుంటా అన్నాడు. నువ్వు చెవు మూసుకుంటే, బైబిల్ మాట ఉంది, నువ్వు చెవు మూసుకుంటే నీ కళ్ళు మూసుకుంటావు. నువ్వు చూడను నేను నువ్వు చూస్తే ఒకవేళ జాలిపడి సహాయం చేయవలసి వచ్చింది కాబట్టి నువ్వు క్షీణించిపోవలసిందే. అందుకోసం నా కళ్ళు మూసుకుంటా. నువ్వు చెవులు మూసుకున్నావు కదా, నేను పిలిచినప్పుడు వినకుండా, రాకుండా, మారకుండా, లోపడకుండా అలాగే ఉన్నావు. పుట్టుప్పుడు ఎలా ఉన్నావు? పుట్టు కట్టా ఉన్నావు. నీకు 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, ఏం మారావు? మాట మారలా, క్రియలు మారలా, తల మారలా, ఉద్దేశాలు మారలా, బతికే మారలా. ఎప్పుడు మారుతావు? మరి ఒక అపాయం వచ్చినా మారుతావా? అపాయం వచ్చినా ఎవడు మార్చలేడు నిన్ను. అపాయం వస్తే, ఉగ్రత వస్తే, శోధన వస్తే నిన్ను మార్చే అవకాశము లేనే లేదు. అది రాకముందే యేసే మాట వింటే, పిలవగానే లోబడితే, పిలుపుకు దేవుని మాటకు లోబడి లేచి యేసుక్రీస్తు సహవాసానికి సన్నిధిలోకి, చీకటిలో నుంచి, పాపములో నుంచి, ఐగుప్తు జీవితములో నుంచి లేచొస్తే నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, నీ కుటుంబాన్ని దీవించునుగాక, నీ సమృద్ధి ఆశీర్వాదాలతో నింపునుగాక, నిన్ను బలపరచునుగాక. వినకపోతే నేను నవ్వుతానయ్యా. చదువు తర్వాత, మీరు మీ చేతులు చాపునప్పుడు నేను ఏంటంట, నీ ఎప్పుడు అపాయం వచ్చి పడుతుంటే మన మీద అపాయం వచ్చి వ్యాధులు, రోగాలు, పేదలకు, కష్టం అన్ని ఉదాహరణ వచ్చుతుంటే అయ్యో 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 అని కేకలేస్తా ఉంటే, నీ చేతులు చాపుతా ఉంటే, నీ చేతులు చాపునప్పుడు నిన్ను చూడకుండా నా కళ్ళు కట్టుకుంటానయ్యా. నీ మొక్కలు చూడండి, నేను అసహ్యుడిని మొక్కలు అంటే నాకు ఎందుకయ్యా అంత అసహ్యం? దేవుడు కదా, నేను మనుషులయ్యా, నువ్వు దేవుడు కదయ్యా, ఎందుకయ్యా అంటే అన్నాడు, నేను పిలిచాను
రమ్మన్నాను, వెలుగులోకి రమ్మన్నాను, సహవాసానికి రమ్మన్నాను, నాతో రండి అని చెప్పాను. కానీ నువ్వు చెవు మూసుకుని వినకుండా ఉండవయ్యా. నీకు అపాయం వస్తే నేను నవ్వటం తప్ప చేసేది ఏమి లేదు. క్రైస్తవులారా, దేవుని పిల్లలారా, అపాయం వచ్చినప్పుడు దేవుడు నవ్వుతా అంటున్నాడు. దేవుడు నవ్వకుండా ఉండాలంటే, నవ్వకుండా కాపాడాలంటే దేవుడు నీ పిలిచినప్పుడే దేవుని పిలుపుకి లోబడి, దేవుని స్వరానికి లోబడి, దేవుని మాటకు లోబడి నిన్ను ఉంచుకొని యేసయ్యకి అప్పగించుకుంటే తనవు మనస్సు ఆత్మ శరీరం నింద రహితముగా ఉంచుకొని యేసు ప్రభుల వారి సన్నిధిలో, దేవా ఇదంతా నీదేనయ్యా, నా ప్రాణం నీదే, నా శరీరం నీదే, నా మొత్తం నీదే ప్రభువా. కాబట్టి నీ పిలుస్తున్నా కదయ్యా, ఇప్పుడే లోకములో నుంచి వేరించబడి లోకాన్ని వదిలేస్తానయ్యా, లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని అన్ని వదిలేస్తానయ్యా. నీ పిలుపు అందుకొని నీ సహవాసంతో ఉంటాయని అనుకొని లేచొచ్చి యేసే సహవాసానికి వస్తే నా దేవుడు అపాయం వచ్చినా సరే నీకేమీ అవ్వదు. యేసే అన్నాడు, ఎందుకయ్యా నవ్వుతావా అంటే, నేను పిలిచానయ్యా కానీ వారు చెవు మూసుకున్నారు. అక్కడ చదవమ్మా, జకర్యా గ్రంథం చదువు, జకర్యా గ్రంథం చదువు. మూర్ఖులై వినకుండా చెవు మూసుకుండ్రి, ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవర్తన ద్వారా యెహోవా ఆత్మ ప్రేరేపణ చేత ఏం చేశాడంట? ఆత్మ ప్రేరేపణ చేత ధర్మశాస్త్ర సంగతులు దేవుని ఆత్మ ప్రేరణ చేత అనేకమైన పరిశుద్ధుల చేత నీకు బోధించాడు, హెచ్చరించాడు, మాట్లాడాడు, గద్దించాడు, సరిచేస్తూ ఉన్నాడు. కానీ తెలియజేసిన మాటలను వారు ఏ మాటలు? దేవుని మాటలు, దేవుని సంగతులు, దేవుడు చెప్పే మాటలు. అపాయం రాబోతుందని చెప్తున్నాడు యేసయ్య. ఆ మాటలు వినకుండా ఉన్నట్లుగా హృదయములను కఠినం చేసేసుకుంట. వినవయ్యా, ఇప్పుడే వినాలా, ఇన్నవాళ్ళు ఏమయ్యారు, మేమేమవుతాం అని అంటున్నావు తప్ప నిన్ను నీవు ఆలోచన చేసుకోవటల్లా. యేసయ్య అన్నాడు, నీకు అపాయము వచ్చినప్పుడు నేను నిన్ను చూసి నవ్వుతానయ్యా. ఎందుకంటే నేను పెందకం లేచి నీతో మాట్లాడాను, పిలిచాను, కానీ నీవు నా మాట ఆలకించక నా ధర్మశాస్త్రంలో చెప్పే సంగతి వినకుండా హృదయాన్ని కఠినం చేసుకొని నీ మనస్సుని మార్చుకోకుండా మనసంతా మాయలో పడిపోయి నీ జీవితాన్ని లోకంలో జీవిస్తున్నావయ్యా. నువ్వు ఎంతకాలం ఉంటావు ఉండు. అపాయం వస్తే అప్పుడు తెలుస్తుంది సంగతి. అప్పుడు కేక వేస్తే నా కళ్ళు మూసుకుంటా, నా చెవులు మూసుకుంటా, నీ కనపడను నేను. అప్పుడు అరుస్తావు నువ్వు. అందుకని యేసు అన్నాడు, ఇప్పుడే నువ్వు ఆ మాట జ్ఞాపకం చేసుకొని నేను పిలుస్తూ ఉండగానే నా పిలుపుకి లోబడేవారుగా ఉండాలని లేఖనాలు ఇంకో మాట్లాడదు. యెషయా గ్రంథం 66:4 చూద్దాం. యెషయా 66:4. నేను పిలిచినప్పుడు ఎవరంటాడు? నేను పిలిచినప్పుడు ఒక్కడు కూడా లేకపోయాను. నేను మాట్లాడినప్పుడు విలువాడు ఒక్కడు కూడా లేడు. ఎందుకని వెళ్ళదయ్యా? ఇంతమంది ఉంటే లోకంలో, ఇన్ని వేల మంది లోకంలో ఉంటే పేపర్ చూస్తున్నాం మనం, పేపర్లు రోజు చూస్తున్నాం. ఈ ఎలక్షన్ గురించి చాలా రాస్తున్నాడు పేపర్లో. ఆ ఊర్లో 30,000 మంది, ఈ ఊర్లో 50,000 మంది, ఆ ఊర్లో 90,000 మంది ఆ నామినేషన్ కోసం వచ్చారా అని తోసుకుండా అని పేపర్ రాస్తున్నారు. దీనికోసం తోసుకుంటాడంట. దాని ఉపకారం అది ఎవడికి మనకేంది? ఎవడొచ్చి మనం పెట్టేదేమి? నాకు నీ పాస్టర్ పని బాదు, నీ కూలి చేసుకోవడం బాదు. ఆడోడు కోసం నువ్వు రమ్మంటే కేకేస్తే తోసుకుంటా ఎండలో ఉంటున్నావు. నీవు ఇక్కడ కాసేపు గుళ్ళో ఉండలేకపోతావు, కాసేపు గంట సేపు. అంటే లోకానికి, మానవులకి
రాజకీయ నాయకులకి, లోకానికి ఇచ్చే విలువ మనుషులు దేవుని మాటకి విలువ ఇవ్వటల్లా. వాడెవడో కోసం నువ్వు ఎండలో కష్టపడి నెట్టుకుని తన్నుకుని తాగి పడిపోతున్నావు. కానీ యేసు అన్నాడు, రండి నా సహవాసానికి, రండి వెలుగులోకి రండి, నువ్వు దీవిస్తాను, రండి నువ్వు హెచ్చిస్తాను, మీ కుటుంబాన్ని దీవిస్తాను, రండి అని మొత్తుకుంటా ఉంటే ఏంటంట, విన్నవాడు ఒక్క ఇంటల్లా డబ్బా వాళ్ళు మాట్లాడితే, రాజకీయ నాయకులు మాట్లాడితే, వ్యవసాయాలు మాట్లాడితే అవి వింటాం మనం. అయ్యా కూడా గుడ్డ మనల్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు బతుకుతారంతే. నేను బతికించేది యేసయ్య వాక్యం. నేను బతికించేది యేసయ్య వాక్యం. నీకు ఆరోగ్యం ఇచ్చేది యేసయ్య వాక్యం. నీ కుటుంబాన్ని దీవించేది యేసయ్య. నీ కుటుంబం పెంచేది యేసయ్య. నీ కుటుంబాన్ని కాపాడేది యేసయ్య. నీ కుటుంబాన్ని క్షేమం ఉంచేది యేసయ్య. నేను దీవించే దేవుణ్ణి, కాపాడే దేవుణ్ణి, బలపరిచే దేవుణ్ణి, నీకు అన్ని ఇచ్చే దేవుణ్ణి విడిచిపెట్టేసి ఆయన మాట వినుకోకుండా, ఆయన స్వరం వినుకోకుండా లోకంలో ఉంటే, సాతానుతో ఉంటే, పాపంతో ఉంటే, పాపం తిరుగుతూ ఉంటే యేసు అన్నాడు, నేను పిలవగా లేడు, నేను మాట్లాడినప్పుడు వినువడొక్కడు కూడా లేడు. వెనకపోగా పోయారులే. వెనకపోగా నా దృష్టికి చేసే పనులన్నీ చెడ్డయే. నేను పిలిచాను, వినలేదు. ఓకే, వినే బుద్ధి లేదు కాబట్టి, మనసు మారే బుద్ధి లేదు కాబట్టి వింటలా. మరి నువ్వు చేసేదేంటి? నీవన్నీ నా కళ్ళ ముందు లోకములో ఉన్న ప్రతి మనుష్యుడు, యోధా జాతే కానీ, క్రైస్తవులే కానీ, అన్యులే కానీ, లోకంలో ప్రతి మనుష్యుడు ఏం చేస్తాడంటే, నేను పిలిస్తే విని ఆలకించకపోగా నా దృష్టికి ఏంటంటది, చెడ్డదానం చేస్తున్నాను. చెడ్డ పనులు, చెడ్డ క్రియలు, చెడ్డ కార్యాలు, యేసయ్య కోపం పుట్టించే పనులు మనం చేస్తూ ఉన్నాం. అందుకే యేసయ్య అన్నాడు, ఇలాంటి పనులు చేస్తున్నావు కాబట్టి నీకు అపాయం వస్తే నేను నవ్వుతా, నేను రాను, నేను చూడను, నా కళ్ళు మూసుకుంటా, సహాయం చేయను, నీ చెప్పులు పడని నా యేసయ్య నిన్ను తోసేస్తున్నాడండి. తోసేయకుండా ఉండాలంటే ఇప్పుడైనా సరే ఏం చేయాలంట? ఇప్పుడైనా సరే యేసయ్య పిలుపుకి లోబడాలి. ఇప్పుడైనా యేసయ్య మాట వినాలి నువ్వు. అయ్యో ఆ శోధన, అయ్యో అపాయం నాకు రానియొద్దయ్యో, అపాయం నాకు రావద్దయ్యో, నా మనసు మార్చుకుంటానే సయ్యో, నీతోనే ఉంటా, నీ మాట వింటా, నీ ఎద్దకు వస్తా, నన్ను నా కుటుంబాన్ని దీవించయ్యా అని యేసు ప్రభు వారి దగ్గర అడిగి పొందుకోవాలండి. అలా చెయ్యాలి నువ్వు, అలా జీవించాలి నువ్వు, అలా ఉండాలి మనం. అప్పుడే అపాయం వస్తే నువ్వు క్షేమంగా ఉంటావు. ఎందుకయ్యా దేవా యేసయ్యా నవ్వుతావా అంటే ఆయన అన్నాడు, ఒకటేమో నేను గద్దిస్తే ఎవడో వినలేదు, నేను పిలిస్తే ఎవడో ఆలకించలేదు, రాలేదు, లోబడలేదు. కాబట్టి వారికి అపాయం వచ్చినప్పుడు నేను కాపాడకపోగా వారి కోసం ఉంచి నవ్వుతారని చెప్పాడు. మూడోది, ఎందుకయ్యా నువ్వు నవ్వుతావా అంటే, టైం అయిపోతుంది ముగిస్తాను. ఎందుకయ్యా నవ్వుతావా అంటే యేసయ్య అన్నాడు, వారు నేనంటే ఇష్టం లేదట. ఎవరికి? దేవుడంటే మనిషికి. ఇది విచిత్రం కదా. దేవుడంటే భయం లేదంట. దేవుడు చెప్పాడు ఇశ్రాయేలుకి, ఇశ్రాయేలు వినో, నా భయపడాలని చెప్పాడు దేవుడు. ఆ మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 12:10. ద్వితీయోపదేశకాండం 12:10 చదువుదాం. ద్వితీయోపదేశకాండం మీరు అంటే ఏంటి? కనాన్ దేశంలో అన్యులు ఉన్నారు, 7 జాతుల వారు. అన్యుల్ని వెళ్ళగొట్టి 5 రోజులు మేము తీసుకొచ్చినాను, మీ కొరకు స్థలం ఇచ్చా. కాబట్టి అక్కడ వెళ్ళాక మీరు ఏం చేయంటే, అందులో ప్రవేశించినాక పాలు తేళ్లు ప్రవహించే దేశంలో మీరు నివసిస్తూ ఏం చేయంటే నాకు భయపడాలి మీరు.
అదే ఇంకో మాట కూడా ఉంటుంది. అదే ద్వితీయోపదేశకాండం 10:12 కూడా చూడు ఒకసారి. 10:12 కూడా చదువు. కాబట్టి ఇశ్రాయేలు, అక్కడేమో పాలు తెల ప్రదేశం ఇస్తున్నాను, అక్కడ జాగ్రత్తగా ఉండని చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడు? కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు ఏం చేయాలంట నువ్వు? ఇది ఆజ్ఞ అండి. మనుషులు, దేశము, లోకము, ప్రజలందరూ, లోకంలో ఎవడైనా సరే యెహోవాకు భయపడాలి, యేసయ్యకి భయపడాలి, యేసయ్య మాటకు భయపడాలి, యేసయ్య వాక్యం భయపడాలి, యేసుక్రీస్తు ప్రభువు వారికి భయపడి జీవించాలి. యేసయ్య అన్నాడు, ఇశ్రాయేలు మార్చబడిన వాడు, ఇశ్రాయేలు నీవు నీ దేవుడైన యెహోవాకు భయపడాలయ్యా, భయపడి జీవించు. భయపడకుండా ఉండావో అపాయం వస్తే నేనేం చేయలేను. మనుషులారో, క్రైస్తవులారో, విశ్వాసులారో, నీవైనా నేనైనా ప్రతిరోజు మనం యేసుక్రీస్తు ప్రభువుల వారికి భయపడాలి, వాక్యాన్ని భయపడాలి, దేవునికి భయపడాలి, దేవునికి భయపడి జీవించాలి. అప్పుడే అపాయం వస్తే తప్పించబడతావు నీవు అని అన్నాడు. ఎందుకయ్యా నవ్వుతావంటే, నేను ఎవరు గద్దిస్తే వెళ్ళేవాళ్ళేడయ్యా, నేను పిలవగా ఎవరు రాలేదయ్యా, అంతేకాకుండా నేనంటే వారికి భయం లేదయ్యో, నేనంటే భయం లేదయ్యో. నా యందు భయభక్తులు కలిగి ఉండటము, నా యందు భయభక్తులు కలిగి ఉండటానికి క్రైస్తవులకు ఇష్టమే లేదయ్యో. సామెతలు 1:29 చదువుదాం. సామెతలు 1:29 చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటము వారికి ఇష్టమే లేదంట. మరి నువ్వండికి ఇష్టం లేదు కదా, యేసు ప్రభువుకి ఇష్టం లేదు, జ్ఞానమంటే ఇష్టం లేదు, యేసయ్య అంటే ఇష్టం లేదు, యెహోవా అంటే భయభక్తులు ఉంటూ యెహోవా దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండటము వారికి ఇష్టం లేకపోయాను. మరి నీకు ఇష్టం లేదు కదా దేవుడు అంటే. దేవుడు అంటే ఇష్టం ఉన్నదో, దేవుని దీవులు మాత్రం కావాలా, పొలం కావాలా, పంట కావాలా, వ్యవసాయం కావాలా, వ్యాపారం కావాలా, ఉద్యోగం కావాలా, భర్త కావాలా, భార్య కావాలా, నీకేది కావాలది కావాలా, దగ్గర నుంచి మాత్రం దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదం నీకు కావాలి, దేవుడు ఇచ్చే ప్రతి మేలు నీకు కావాలి. అప్పుడు మాత్రం అయ్యాయి బాబా అయ్యాను అడుక్కుంటావా? ఆయన అన్ని కావాలి నీకు, మరి నువ్వు ఆయనకు అవసరం లేదా? ఆయన అన్ని నీకు కావాలి, ఆయన ఇచ్చే ప్రతి దీవెన నీకు కావాలి, యేసు ప్రభువు ఇచ్చే ప్రతి ఆశీర్వాదం నువ్వు కావాలి. నీకు అది కావాలనుకుంటే నువ్వేం చేయాలో? ఆయనకి సరెండర్ అయిపోవాలి. ఏ దేవుడు జీవిస్తున్నాడో, ఏ దేవుడు కాపాడుతున్నాడో, ఏ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని క్షేమకరంగా ఉంచాడో ఆ దేవుని అంటే భయపడాలి నువ్వు, ఆయన అంటే భయభక్తులు కలిగి ఉండాలి నువ్వు. కానీ యెహోవా అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటము వారికి ఇష్టం లేక, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటూ వారికి ఇష్టం లేక జీవిస్తూ ఉంటే ఆయన అన్నాడు, నేనంటే ఇష్టం లేనప్పుడు ఇష్టం లేని వారికి నేనంటే నా వాక్యం అంటే, నా జ్ఞానం అంటే ఇష్టము లేని వారి మీదకి అపాయము వస్తే నేను నవ్వుకుంటా ఉంటా. ఎందుకంటే వారిని నేను ఇష్టం లేదు కదా. దేవుడు అంటే ఇష్టం లేదు, జ్ఞానం అంటే ఇష్టం లేదు, వాక్యం అంటే ఇష్టం లేదు. మరి నేనేం చేయను? అందుకని యెహోవా అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటూ వారికి ఇష్టం లేదు కాబట్టి వారికి అపాయం వస్తే నేనంటే ఇష్టం ఉంటే నా మాట అంటే, నా వాక్యం అంటే, దేవుడు అంటే భయం కలిగి, దేవుడు అంటే భక్తి కలిగి, దేవుడికి లోబడి జీవిస్తే వారికి ఏదైనా అపాయం వస్తే నేను కాపాడుతా, రక్షిస్తాను నేను. శత్రువుకి మేషక అబద్ధకుడు అగ్ని గుండంలోంచి రక్షించాను నేను. ఏదంటే వారు నాకు భయపడ్డారు, నా వాక్యాన్ని భయపడ్డారు, నా మాటకు భయపడ్డారు, నన్నే సేవించారు, నన్ను నమ్ముకున్నారు. అగ్ని గంధకాల్లో ఉంటే నేను వారిని అపాయంలో నుంచి తప్పించా. వాళ్ళ పక్క చూస్తూ ఉండి వాళ్ళకి వైద్యమని ఎంత కనిపెట్టి వారికి ఏమీ కాకుండా కాపాడే కారణం
వారికి నేనంటే భయం, నా పిలుపు అంటే భయం, నా గద్దింపు అంటే భయం, నాకు లోబడ్డారు వాళ్ళు, జీవించని వాళ్ళు. అందుకని నేను వారికి అపాయం వస్తే నేను ఎంతో త్వరపడిపోయి అపాయములో నుంచి వారిని కాపాడా. కానీ మీరైతే నేనండి యెహోవా అంటే భయభక్తులు లేకుండా జీవిస్తూ ఉన్నారు కాబట్టి, యెహోవా అంటే భయభక్తులు లేకుండా జీవిస్తున్నారు కాబట్టి, ఇష్టం లేదు కాబట్టి నీకు అపాయం వస్తే నేను నిన్ను చూసి నవ్వుకుంటా. ప్రార్థన మిగిలిన భాగాన్ని రేపటి కాలం ధ్యానం చేద్దాం. మోకరించమ్మా, ఒక్క నిమిషం మోకరించు, ఒక్క నిమిషం. యేసయ్యా, నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించయ్యా. నువ్వు గద్దిస్తే లోబడకపోయానయ్యా, నువ్వు పిలిస్తే వినలేదయ్యా, నువ్వంటే భయం లేకుండా జీవిస్తున్నాను యేసయ్యా. అందుకే నా మీదకి అపాయం వస్తే నవ్వుతాను అని చెప్పావయ్యా. క్షమించయ్యా. ఇప్పుడు దాకా నేనయ్యా నీ వాక్యానికి, నీ మాటకు భయపడకుండా జీవించాలయ్యా, నీ గద్దింపుకు లోబడకుండా జీవించాలయ్యా. ఇప్పుడే తెలుసుకున్నాయ్యా, వాక్యం నాతో మాట్లాడుతూ ఉంది. నేనయ్యా నేను సంపూర్ణంగా అప్పగించుకుంటానయ్యా. నీ కుమారుడిగా ఉంటా, నీ కుమార్తెగా ఉంటా. నన్ను దీవించయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా, నా కుటుంబాలకి చాలంత ఆశీర్వాదం కావాలయ్యా. నన్ను దాటిపోదేసయ్యా, క్షమించయ్యా. ఇప్పుడు దాకా నేను అవి తెలియకయ్యా, నీ పిలిస్తే వినకపోతే, నీ పిలుపుకు లోబడకపోతే, నీ గద్దింపుకు లోబడకపోతే, నువ్వంటే నీ వాక్యం అంటే భయం లేకుండా జీవిస్తుంటే క్షమించయ్యా అని ప్రార్థన చేసుకోమ్మా. ప్రార్థన చేసుకో, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోమ్మా. ప్రార్థన చేయండి. నోటి తెరువు తల్లి, నోటి తెరువు అమ్మా, నిజంగా ప్రార్థన చేసుకోమ్మా. నిజంగా హృదయాంతరంగంలో నుంచి ప్రార్థన చేసుకో. హృదయాంతరంగంలో నుంచి హృదయాంతరంగంలో నుంచి నువ్వు నీ గద్దింపు లోబడలేదయ్యా, ఎన్నోసార్లు గద్దించవయ్యా, లోబడలేదు ప్రభా. ఇప్పుడైనా గద్దించవయ్యా, లోబడతాను ప్రభా అని ప్రార్థన చేసుకో. మా గణుడమైన తండ్రి, నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడమైన దేవా, ఈ రాత్రి కాలంలో మీరు మాతో మాట్లాడుచున్నారు. మీకు అపాయం వస్తే నేను నవ్వుతాను అని చెప్పావయ్యా. ఎందుకంటే మీరు నా గద్దింపుకు లోబడలేదు, నేను పిలవగా నా మాట వినలేదు, నేనంటే భయం లేకుండా జీవిస్తున్నాను కాబట్టి మీ మీదకి అపాయం వస్తే నేను నవ్వుతాను అని చెప్పావయ్యా. దేవా, నువ్వు లేకపోతే జీవించలేవు ప్రభువా. క్షమించయ్యా, మమ్మల్ని అందరూ క్షమించయ్యా, నీకు లోబడి బిడ్డలుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాలంలో ఈ స్థలంలో మోకరించిన ప్రతి బిడ్డలు మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలు దీవించండి, వారి బిడ్డలను దీవించండి, వారి భర్తలు దీవించండి, వారి సంపద దీవించండి, వారి సమస్తాన్ని దీవించి అభివృద్ధిపరిచి ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభు. మీకే స్తోత్రం. నా సంఘాన్ని మీరు దీవించండి, నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించు. బిడ్డలు ఎంతో కష్టపడి ఎండలో పనిచేస్తున్నాయ్యా, వారి పని పాటల్లో తోడుగా ఉండు, వ్యవసాయాలు చేస్తున్న వారు తోడుగా ఉండు. అందరూ ఎండకాల ప్రభు ఎంతో కష్టపడి పనులు చేస్తున్నప్పుడు మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. ప్రతి బిడ్డను మీ నామంలో కాపాడయ్యా, నా సంఘాన్ని బలపరచయ్యా, దీవించి అభిషేకించమని ఈ రాత్రి కాలంలో ప్రతి బిడ్డను అభిషేకించమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందులో చిన్న పడదామండి. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితి, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా,
హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నిని సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికి తోడైండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరి కొందనాలు క్షేమంగా వెళ్ళండి. రేపు